లాల్పూర్ అనే ఒక ఊరిలో రాజప్ప అనే వ్యక్తి ఉండేవాడు. రాజప్ప దగ్గర లిల్లీ అనే ఒక ఆవు ఉండేది. ఆ ఆవుని బాగా చూసుకునేవాడు. ఆ ఆవుకి రోజు గడ్డి వేసి మంచిగా చూసుకునేవాడు. రాజప్ప ఆ ఆవుతో పాల వ్యాపారం చేసుకునేవాడు. ఒక్కోసారి రాజప్ప లేని సమయంలో తానే స్వయంగా అడవికి వెళ్లి గడ్డిని మేసేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాజప్ప అనుకోకుండా పట్నం వెళ్ళవలసి వస్తుంది. తన యజమాని లేడు అని తెలిసి తానే స్వయంగా అడవికి వెళ్ళింది. అక్కడ ఎండ వలన గడ్డి ఎండిపోయేటట్లు కనిపిస్తుంది. అప్పుడు ఆవు, బహుశా ఈరోజు నేను అడవి లోపలికి వెళ్ళాలి ఏమో అని అనుకుంటూ ఆ ఆవు అడవి లోపలికి వెళ్ళి గడ్డి తింటూ ఉంటుంది. కానీ తన మనస్సులో అక్కడ భయంకరమైన జంతువులు ఉంటాయని భయపడుతుంది. ఎందుకంటే దూరంగా ఉండే గృహ దగ్గర నుండి ఆ ఆవుని ఒక డైనోసర్ చూస్తూ ఉంటుంది. అలా లిల్లీకి ఆ విషయం తెలియగానే అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఆ డైనోసర్ ఆవు వెనక రావడం మొదలు పెడుతుంది. అలా ఇద్దరు కూడా కొంచెం దూరం పరుగు తీస్తారు. పరిగెడుతూ ఆ డైనోసార్ ఒక గుంటలో పడిపోతుంది. ఆ డైనోసార్కి చాలా పెద్ద గాయాలు అవుతాయి. ఇదిగో ఆవు, నన్ను క్షమించు. నేను నిన్ను చంపి తినాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చావు బతుకుల్లో ఉండి చనిపోతున్నాను. నీ ముందు ఒక గృహ ఉంది కదా, అక్కడ నాకు నిన్నే పుట్టిన నా బిడ్డలు ఉన్నారు. ఇంకా వాళ్ళు కళ్ళు కూడా తెరవలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు నువ్వు చూసుకుంటావా? వాళ్ళకి తల్లి అవుతావా? ఆ మాటలు విన్న లిల్లీకి ఆ డైనోసార్ మీద జాలి వేస్తుంది. అందుకు తాను డైనోసార్ మాటలకు సరే అని అంటుంది. అలానే ఆ డైనోసార్ పిల్లలకు తల్లి అవుతుంది. ఆ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుని లిల్లీ ఎక్కువ సమయాన్ని ఆ అడవిలో గడుపుతూ ఉండేది. అలా రోజులు గడిచాయి. అనుకోకుండా ఒకరోజు రాజప్ప, ఇప్పటి వరకు నువ్వు వేసే వేషాలు చాలు. నువ్వు రోజుల్లో 2 గంటలు మాత్రమే ఇంటి దగ్గర ఉంటున్నావు. మిగిలిన సమయం ఎక్కడికి వెళ్తున్నావు? ఒకవేళ నువ్వు ఈ వేషాలు మానుకోలేదంటే మామూలుగా ఉండదు, చెప్తున్నా. రాజప్ప లిల్లీని ఇలా భయపెడతాడు. కానీ లిల్లీ ఆ బిడ్డలను ఒంటరిగా వదిలి వేయాలి అని అనుకోదు. అందుకని రాజప్ప లిల్లీని ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే ఆ బిడ్డలను వదిలేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాయి. అలానే ఆ డైనోసార్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. ప్రతిరోజు లాగే ఒక రోజున లిల్లీ డైనోసార్ పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఇంతలో తన వెనుక కొన్ని అడవి జంతువులు వెంట పడతాయి. అది చూసి లిల్లీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో అదంతా ఆ డైనోసార్ పిల్లలు చూస్తారు. అరే, అది మన అమ్మ కాదు, తన ఆపదలో ఉంది. మనం వెళ్ళి అమ్మని కాపాడాలి ఇప్పుడు అని అనుకుంటూ ఆ డైనోసార్ పిల్లలు పరుగున వెళ్ళి అడవి జంతువుల నుండి లిల్లీని కాపాడతారు. అది చూసి లిల్లీ చాలా సంతోషిస్తుంది. అలానే బాధపడుతుంది కూడా. ఇప్పుడు ఆ బిడ్డలను వదిలివేసే సమయం వచ్చింది. మీరు అనుకున్నట్టు నేను మీ కన్న తల్లిని కాదు. మీ కన్న తల్లి నన్ను వేటాడుతున్నప్పుడు ఒక గుంతలో పడి చనిపోయింది. తాను చనిపోయే ముందు మిమ్మల్ని జాగ్రత్తగా పెంచమని నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు అన్నీ చూసుకోగలరు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఎవరైతే నీ ప్రాణాలు తీయాలని చూసారో వాళ్ళ బిడ్డలను నువ్వు ఇంత బాగా చూసుకుంటావా? నువ్వు మా అసలు అమ్మవు కాకపోయినా సరే, నువ్వు నా కన్న తల్లి కంటే ఎక్కువ అమ్మా. నీకు ఏది సరే అనిపిస్తే అదే చెయ్యి అమ్మా. నువ్వు ఎప్పుడు మంచిగా చేస్తావు. ఆ మాటలు విని లిల్లీ చాలా సంతోషపడుతుంది.
అలానే తిరిగి ఊరిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత చెప్పినా నా మాట వినడం లేదు కదా అని రాజప్ప లిల్లీని చితకబాదుతాడు. దూరం నుండి అదంతా చూసిన డైనోసార్ పిల్లలు రాజప్ప ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. అలా రాజప్ప ఎప్పుడైతే ఒంటరిగా దొరుకుతాడో అప్పుడు ఆ డైనోసార్ బిడ్డలు అతనిని ఎలా భయపెడతాయంటే అతని ఆరోగ్యం పాడైపోతుంది. ఆ తరువాత నుండి ఆ డైనోసార్ బిడ్డలు ప్రతిక్షణం లిల్లీకి చుట్టుపక్కలే ఉంటూ తనకు ఆపద ఉన్నప్పుడు లిల్లీకి తెలియకుండా కాపాడతాయి. ఆ విషయం లిల్లీకి తప్ప అందరికీ తెలుసన్నమాట. ముందు తల్లిగా ఉండి బిడ్డలను కాపాడుకున్న లిల్లీకి తన బిడ్డలు రక్షణగా ఉండి కాపాడతారు.